వారం కొలిక్కొచ్చింది. వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ 31 అసెంబ్లీ 8 పార్లమెంట్ సీట్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతోంది. ఇక 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో జనసేన బరిలో దిగనుంది. సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏపీలో ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం కొలిక్కొచ్చింది. వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ 31 అసెంబ్లీ 8 పార్లమెంట్ సీట్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతోంది. ఇక 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో జనసేన బరిలో దిగనుంది. సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, శ్రీనివాస్, ఏదైతే టీడీపీ బీజేపీ జనసేన మధ్య ఏదైతే సుదీర్ఘంగా సీట్ల సర్దుబాటు వ్యవహారంపై జరిగిన ఈ చర్చ ప్రక్రియ మొత్తం కొలిక్కొచ్చినట్టు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధానంగా ఈ పొత్తులకు సంబంధించి భాగంగా జనసేన భాజపా పార్టీలకు మొత్తం కూడా 31 అసెంబ్లీ స్థానాలు, అలాగే 8 పార్లమెంట్ స్థానాలు మూడు ఇచ్చేందుకు కూడా 3 పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇది అధికారికంగా మరికొద్ది సేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా పూర్తయింది. అయితే అధికారికంగా అంటే ఉమ్మడిగా 3 పార్టీలకు చెందిన నేతలు మరికొద్ది సేపట్లో మీడియా సమావేశం పెట్టి మొత్తం కూడా వివరాలు అయితే తెలియజేసే అవకాశం కూడా కనపడుతుంది. అయితే నిన్నటి వరకు అయితే బీజేపీ మొత్తం 6 స్థానాల్లో 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తారని చెప్పినప్పటికీ ఇప్పుడు తాజాగా జరిగిన ఏదైతే ఈ సర్దుబాటులో చర్యలో భాగంగా అదనంగా మరో 4 స్థానాల్లో అయితే బీజేపీ కూడా కోరటం జరిగింది. అయితే అంటే తెలుగుదేశం ఎన్ని స్థానాలు ఇచ్చింది, అలాగే జనసేనకి కేటాయించిన స్థానాలు కూడా కొన్ని కేటాయించినట్టు తెలుస్తుంది. అన్ని కూడా వివరంగా తెలవాలంటే ఉమ్మడిగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు చెప్తే మొత్తం అంశాలకు సంబంధించిన వివరాలు అయితే తెలియజేసే అవకాశం కూడా ఉంది. అయితే టీడీపీ జనసేన బీజేపీ మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు పైన మరికొద్ది సేపట్లో మీడియా ముందు కూడా వచ్చి ఈ 3 పార్టీ నేతలు అయితే మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనపడుతుంది. బీజేపీ జనసేనకు కలిపి మొత్తం కూడా 31 అసెంబ్లీ స్థానాలు, అలాగే 8 లోక్సభ స్థానాలు మొత్తం కూడా కేటాయించడం జరిగింది. ఇది సుదీర్ఘంగా 8 గంటల పాటు జరిగిన ఒప్పందంలో సర్దుబాటు చర్యల్లో భాగంగా చంద్రబాబు భేటీలో ఇవన్నీ కూడా తీసుకున్న నిర్ణయం. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మరికొద్ది సేపట్లో ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టి తెలియజేసే అవకాశం ఉంది. శ్రీనివాస్, పూర్ణ, మరోపక్క ఇంకొకసారి మళ్ళీ చర్చల వ్యవహారం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి భేటీ అవుతారు. సో 3 పార్టీల అధినేతలు కూడా భేటీ అయిన తర్వాత అప్పుడు దీన్ని ఫైనలైజ్ చేస్తారనే ఒక చర్చ కూడా నడుస్తోంది. సో మరొక భేటీ కూడా ఉండే అవకాశం ఉందా? 99% వరకు మరో భేటీ అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే 99% మొత్తం కూడా సుదీర్ఘంగా దాదాపు అంటే 8 గంటల పాటు మొత్తం కూడా ఈ చర్చల్లో భాగంగానే ఈ చివరికి ఈ కంక్లూజన్ కి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఒక క్లారిటీకి అయితే మొత్తం కూడా 3 పార్టీలకు సంబంధించిన నేతలు మొత్తం కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే బీజేపీ ఈ షెకావత్ బృందం అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు అనేవి కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ నాయకులకైతే ఎప్పటికప్పుడు వివరాలన్నీ కూడా తెలియజేశారు. వాళ్ళ సూచనలు సలహాల మేరకు మొత్తం కూడా ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క అంటే సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ కూడా మరో 2-3 రోజుల్లో విడుదల అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సర్దుబాటు వ్యవహారం సంబంధించి మొత్తం కూడా ఈ రోజు ఒక క్లారిటీ రావాలన్న ఉద్దేశంతో దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. మొత్తం కూడా ఈ చర్చలో అయితే అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అలాగే షెకావత్ బృందం కూడా మొత్తం కూడా దాదాపు ఉదయం
12 గంటల నుంచి సుమారు రాత్రి 9 గంటల వరకు కూడా ఈ మొత్తం కూడా ఈ చర్చ జరిగింది. దీంట్లో మొత్తం కూడా 3 పార్టీలు కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బీజేపీ జనసేన కలిపి మొత్తం కూడా 31 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని చివరకు నిర్ణయించుకున్నారు. అలాగే 8 లోక్సభ స్థానాలు అయితే ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. ఏది అంటే బీజేపీ అలాగే జనసేన కలిపి. అయితే జనసేనకి కేటాయించిన స్థానాల్లో కొన్ని బీజేపీకి కేటాయించినట్టు తెలుస్తుంది. అలాగే టీడీపీ ఉన్న స్థానాల్లో ఒక స్థానం అసెంబ్లీ స్థానం వదులుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ పూర్తి వివరాలు మాత్రం వాళ్ళు ఉమ్మడిగా అంటే ముగ్గురు కలిసి కనుక విలేకరుల సమావేశం పెట్టి మొత్తం వివరాలు తెలియజేస్తే మొత్తం సంబంధించిన అంటే వాళ్ళ సర్దుబాటు సంబంధించిన వ్యవహారం కూడా మొత్తం కూడా తేలే అవకాశం ఉంది. శ్రీనివాస్ పూర్ణ మొన్నటి వరకు చూసాం బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలు ఎదురు కూర్చున్న తర్వాత 24 అసెంబ్లీ అని మాట తీసుకున్నారు, ఎంపీ స్థానాలు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ సీట్ల సర్దుబాటు సంఖ్య కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తోంది. అది పూర్తిగా ఇది ఏ విధంగా టర్న్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఒక వర్గానికి చెందిన వారు ఆల్రెడీ దీని మీద కొన్ని ట్రోల్స్ కూడా జరిగాయి. ఇప్పుడు మళ్ళీ బీజేపీతో వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా జరుగుతుంది కాబట్టి సో ఇది మళ్ళీ ఏ విధంగా వెళ్లే అవకాశం ఉండే అవకాశం ఉంది? అంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకే ఒక మాట చెప్తున్నారు. ఎందుకంటే వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేది మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తన స్టాండ్ మీదే ఉన్నాడు. అలాగే ఈ పొత్తుల వ్యవహారం సంబంధించి అంటే బీజేపీతో కూడా కలిసి వెళ్ళాలని చెప్పి మొదటి నుంచి కొంత ఆసక్తి చూపుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కూడా టీడీపీ కూడా జత కలిసింది. మొత్తం కూడా 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా వెళ్ళి ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి గట్టి నమ్మకంతోనే ఉన్నారు. అందుకని ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కొన్ని అంటే ఎక్కడైతే కొంచెం బలం ఉన్న స్థానాలను కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం వదులుకోవాల్సి వచ్చింది అని చెప్పి కూడా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా పొత్తు అనేది అవసరం అని చెప్పి అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భావించిన నేపథ్యంలోనే ఈ బీజేపీ ఇంకా అదనంగా కొన్ని సీట్లు కేటాయించాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే ఇప్పుడు పెరిగిన సీట్ల విషయంలో చూస్తే కనుక ఏదైతే ఇప్పుడు టీడీపీకి చెందిన 1-2 సీట్లు తగ్గించుకునే అవకాశం కనపడుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సీట్లు ఆయన కేటాయించిన 24 సీట్లలో కొన్ని సీట్లు తగ్గించుకునే అవకాశం ఉంది. అయితే ఎవరు ఎన్ని సీట్లు తగ్గించుకుంటారనే విషయం మీద ఇంకా అయితే స్పష్టత రాలేదు. ఎందుకంటే దాని మీద ముగ్గురు కలిసి ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టి ఆ వివరాలు చెప్తే ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనేది ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ఏదైతే ఈ సీట్ల సర్దుబాటు విషయానికి వస్తే కనుక అటు జనసేన ఇటు టీడీపీ కూడా కొంత త్యాగాలు కూడా చేయాల్సి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని బీజేపీకి ఇన్ని సీట్లు కేటాయించాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. మరోపక్క అంటే 2014 బీజేపీ దాదాపు 13 స్థానాల్లో పోటీ చేసింది. వాళ్ళు కూడా అది ప్రధానంగా ప్రస్తావించేనట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 13 స్థానాల్లో పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళు విజయం సాధించింది కేవలం 4 స్థానాలే. చంద్రబాబు కూడా పదే అదే చెప్తూ వచ్చారు. ఎందుకంటే బీజేపీకి అప్పుడు 13 స్థానాలు కేటాయించినప్పుడు కూడా కేవలం 4 స్థానాల్లో విజయం సాధించింది కాబట్టి మేము ఎక్కువ స్థానాలు ఇవ్వలేము అని చెప్పి మొదటి నుంచి కూడా అదే విషయాన్ని చెప్పొస్తున్నారు. కానీ బీజేపీ అంటే కేంద్రంలో కొంత ఇటీవల కాలంలో చూస్తే కనుక ఓట్ బ్యాంక్ మాకు పెరిగింది అని చెప్పి బీజేపీ పదే చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ ఓటు బ్యాంక్ కూడా గణనీయంగా పెరిగింది అని చెప్తున్నారు. అందుకనే మాకు సీట్లు ఎక్కువ కేటాయించాలని చెప్పి ఒత్తిడి అయితే తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మొదటి 4 సీట్లు అనుకున్నారో దాన్ని పెంచి ఇప్పుడు 11 అసెంబ్లీ సీట్లు వరకు కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. అయితే ఆ 11 సీట్లు ఎవరెవరు ఎన్ని ఇస్తారో ఏంటి అనేది అది స్పష్టత రావాల్సి ఉంది. అయితే జనసేన ఇటు టీడీపీ వారి కేటాయించిన సీట్లలో